నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈ పౌర్ణమి ఏ పౌర్ణమి అని చెప్పుకున్నామో? జ్యేష్ఠ పౌర్ణమి. మరి మనము గత 6-7 పౌర్ణమిల నుంచి ధమ్మపదము పారాయణము, తర్వాత దాని వివరణ కూడా చేసుకుంటూ ఉన్నాము. ఇంతకుముందు ఎంతవరకు చేసినాము? ఎవరైనా చెప్తారా? నాలుగవ వర్గము పూర్తి చేసుకున్నాము అని అనుకుంటున్నాను నేను. 4వ వర్గం వరకు పూర్తయింది. అంటే పేజీ చూడండి, ఏ పేజీ చెప్పు, గట్టిగా చెప్పు. 14వ పేజీ అయిపోయింది. ఆ పేజీ తీయండి అందరూ. బాలవగ్గో పంచమో అంటే ఇది బాలవర్గము. బాలుడు అంటే ఎవరు? మూర్ఖుడు అని. బాలుడు అంటే మూర్ఖుడు, వాడికి ఏం తెలియదు కదా. బాలుడు అంటే పిల్లవాడు అనే అర్థము, బాలుడు అంటే మూర్ఖుడు అనే అర్థం కూడా. ఈ మూర్ఖునికి సంబంధించినటువంటి వర్గం ఇది. ఈ వర్గంలో మూర్ఖుని గురించి ఇంకా ఇతర విషయాల గురించి కూడా చెప్పబడుతుంది. ఎన్నవ వర్గం ఇది? 5వ వర్గం. స్థానము, జేతవనము, వ్యక్తి, దుర్గతి, సేవకుడు, దీగ, జాగరతో, రత్తిం, దీగం, సంతస్స, యోజనం, దీగో, బాలానం, సంసారో, సద్ధమ్మం, అభిజానతం. మెలకువగా ఉన్నవానికి రాత్రి చాలా పొడవు, అలసిన వానికి యోజనమే ఎంతో దూరం. సద్ధమ్మాన్ని తెలియని మూర్ఖునికి సంసార యాత్ర చాలా దీర్ఘము. ఈ గాథ ఎక్కడ చెప్పబడ్డది అంటే జేతవనంలో బోధించిండు బుద్ధుడు. ఎవరికంటే ఎవరో దుర్గతి సేవకుడు అని. దుర్గతి సేవకుడు అంటే ఏమిటి అర్థము? చెడు మార్గంలో పోయేవాడు అని, పోతున్నవాడు. దుర్గతి అంటే చెడ్డగతి కదా. ఏమిటి దుర్గతి అంటే? చెడ్డగతి. మరి చెడ్డగతికి పోవటము మంచిదేనా? మంచిది కాదు కదా. అయితే ఆ చెడ్డగతికి పోతున్న వాడికి బుద్ధుడు ఈ కోసల దేశపు రాజధాని శ్రావస్తీ నగరంలో జేతవనంలో ఈ గాథను బోధించాడు. ఏమిటి దీని అర్థం అంటే, మెలకువగా ఉన్నవానికి రాత్రి చాలా పొడవు, చాలా దీర్ఘం. అంటే రాత్రంతా జాగారం చేయాలనుకో. జాగారం చేయటం అంటే ఏమిటి? నిద్ర లేకుండా ఉండటం, జాగరణతో ఉండటం అంటే మెలకువతో ఉండటం. దాన్ని జాగారం అని అంటారు. అర్థమైంది కదా. మెలకువతో ఉండటాన్ని జాగారం అంటారు. మరి మెలకువతో ఉన్నవాడికి ఇంకా తెల్లవారతలేదు, ఇంకా తెల్లవారతలేదు అని అనిపిస్తుంది కదా. 12 అయింది, 1 అయింది, ఇంకా తెల్లవారతలేదు అంటే అతనికి నిద్ర కాగలేక తొందరగా తెల్లవారితే ఇది అయిపోతే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. అంతే కదా. అదేవిధంగా అలిసిన వానికి యోజనమే ఎంతో దూరం.
ఒకడు 20 కిలోమీటర్లు నడిచి వచ్చిండు అనుకుందాం, ఇంకా 1 కిలోమీటర్ పోవాలి. కానీ ఆ 1 కిలోమీటరే 20 కిలోమీటర్లంతా భారం అనిపిస్తుంది. అది ఒకటే కదా అని అనిపించదు. 20 కిలోమీటర్లు నడిచిన అలసట ఉన్నది కదా అతనికి. అందువల్ల ఈ 1 కిలోమీటరు చాలా పొడవుగా ఉన్నది, ఎంతకు దారి ముగియటం లేదు, ఒడవటం లేదు అంటాం కదా మనం అని అనిపిస్తుంది. అలసిన వానికి 1 యోజనమే ఎంతో దూరం. యోజనం అంటే సుమారు 7-8 మైళ్ళు ఉండొచ్చు పాతకాలం లెక్కలు. అందువల్ల అలసిన వానికి యోజనమే చాలా దూరం అని అనిపిస్తుంది. ఇంకా సద్ధర్మాన్ని తెలియని మూర్ఖునికి సంసార యాత్ర చాలా దీర్ఘము. సద్ధర్మాన్ని తెలియని వారికి సంసార యాత్ర చాలా దీర్ఘం. అంటే తరించిపోయే మార్గము తెలియని వానికి సంసార యాత్ర ఎంతకు ముగియదు. సంసార యాత్ర అంటే ఏమిటి? మళ్ళీ మళ్ళీ ఈ లోకంలో పుడుతూ చస్తూ ఉండటం. చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఎందువల్ల పుడతాడు అని అంటే రాగద్వేష మోహాదులతో కర్మలు చేసి ఇంద్రియ విషయాల మీద ఆసక్తితో అపేక్షతో చనిపోయి మళ్ళీ పుడతాడు. మళ్ళీ అదే ఇంద్రియ సుఖాల మీద మోహంతో రాగంతో మళ్ళీ ద్వేషంతో కర్మలు చేస్తాడు, మళ్ళీ చచ్చిపోతాడు. అది తెగలేదు కదా, మనసులో నుంచి పోలేదు అది, అందువల్ల మళ్ళీ పుడతాడు. ఈ విధంగా జన్మ తర్వాత జన్మ వేల లక్షల జన్మలు ఎత్తినా కూడా ముక్తి అనేది లేదు. ఎంతవరకు లేదు అంటే సద్ధర్మాన్ని తెలియనంత వరకు లేదు. సద్ధర్మాన్ని తెలుసుకున్న తర్వాత ఏది సద్ధర్మము అంటే ఏది నిన్ను ఈ రాగద్వేష మోహాల నుంచి విడిపిస్తుందో అదే సద్ధర్మం. ఎందువల్ల అంటే రాగద్వేష మోహాలను దాటిన వాడే సంసారాన్ని తరించిపోతాడు, ముక్తులవుతాడు. అందువల్ల మూర్ఖునికి ఈ సంసార యాత్ర చాలా దీర్ఘము. ఎందువల్ల అంటే మూర్ఖుడు సంసారం యొక్క స్వరూపాన్ని గుర్తించడు. సబ్బే సంకార అనిత్య, సబ్బే సంకార దుఃఖ, సబ్బే ధమ్మ అనత్తాతి. ఇక్కడ ఏది నిత్యము కాదు, శాశ్వతము కాదు, ప్రతిదీ మార్పులు పొందుతూ ఉన్నది. తర్వాత ఇక్కడ దేన్ని నమ్ముకున్నా కూడా చివరి ఫలం ఏంటిది? దుఃఖము. ఎందుకంటే ఇది అశాశ్వతం కాబట్టి. అశాశ్వతమైన దాని ఫలితం ఏముంటుంది? దుఃఖం ఉంటుంది. నీవు శాశ్వతం కాదు, నీవు నమ్ముకున్న ఈ ప్రపంచము, ప్రపంచ సుఖాలు, ఆస్తిపాస్తులు, బంధువులు, పుత్రులు ఇవేవి కూడా శాశ్వతం కాదు. వియోగం అనేటువంటిది ఎప్పుడో ఒకప్పుడు తప్పదు. అందువల్ల వియోగము, ప్రియ వియోగము ఏం చేస్తుంది? దుఃఖాన్ని కలిగిస్తుంది. అప్రియ సంయోగం కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే ఏమిటి? మనకి ఇష్టమైన వాళ్ళు దూరం అయితే ఏడుపు వస్తుంది, దుఃఖం కలుగుతుంది కదా. మనకి ఇష్టం కాని వాళ్ళు దగ్గర ఉన్నా కూడా దుఃఖం కలుగుతుంది. మరి ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రియమైన వాళ్ళ నుంచి మనము విడిపోవలసే ఉంటుంది. మరణము అందరి నుంచి విడదీస్తుంది కదా. చావు అనేది ఒకటి ఉన్నది. అది ఆ అంతిమ ఫలం ఏమిటంటే దుఃఖం. సంసారంలో చివరి ఫలం ఏంటిది? దుఃఖము. తర్వాత ఇక్కడ ఏది నువ్వు కాదు, ఏది నువ్వు కాదు, ఏది నీది కాదు. కానీ ఇదంతా నేనే అనుకుంటూ ఉంటాడు, అంతా నాది అనుకుంటూ ఉంటాడు. ఎవరు? మూర్ఖుడు, బాలుడు. ఈ వర్గం పేరేమిటి? బాలవర్గం. బాలుడు ఏమనుకుంటాడు? ఇక్కడ అంతా శాశ్వతము, ఇక్కడ అంతా సుఖము, ఇక్కడ అంతా నేను నాది
అని అనుకుంటూ ఉంటాడు. అట్లా అనుకోవటం వల్ల చివరికి అతను మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఉండవలసి ఉంటుంది. అందుకే దీగో బాలానం సంసారో సద్ధమ్మం అవిజానతం అన్నాడు. అంటే ఈ సద్ధర్మాన్ని తెలియనటువంటి వాడికి సంసార యాత్ర చాలా దీర్ఘంగా ఉంటుంది. ఎంతకు ముగియదు, ఎంతకు అయిపోదు. అది ఇంకా ఇంకా ఏడుస్తూ కూడా మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటాడు. ఎంతవరకు అయితే సద్ధర్మము నీకు దొరకదో, దొరికిన తర్వాత దాని యందు నువ్వు కష్టపడి ప్రయత్నించి ముక్తిని సాధించుకోవో అంతవరకు ఈ సంసార యాత్ర, ఈ దుఃఖము కలుగుతూనే ఉంటాయి. అది ఈ మొదటి గాథ యొక్క అర్థం. స్థానము రాజగృహము, వ్యక్తి శ్రద్ధ విహారిక. ఈ రెండవ గాథను ఎక్కడ చెప్పిండు బుద్ధుడు? రాజగృహ నగరంలో చెప్పిండు. ఈ రాజగృహము మగధ దేశపు రాజధాని. మొదటిదేమో కోసల దేశపు రాజధాని శ్రావస్తి. ఈ రాజగృహము మగధ దేశపు రాజధాని. నలందాకు దగ్గర ఉంటుంది. ఇది ఇప్పటికీ బీహార్లో రాజగిరి అంటారు. అక్కడ ఎవరికి బోధించాడు దీన్ని? శ్రద్ధా విహారిక అంటే ఎవరో ఆమె శ్రద్ధతో ఉండేటువంటి ఉపాసిక. ధర్మం యందు, బుద్ధుని యందు శ్రద్ధతో, సంఘం యందు శ్రద్ధతో, విశ్వాసంతో ఉండేటువంటి ఉపాసిక. ఆమెకు బుద్ధుడు ఈ గాథను బోధించాడు. శ్రద్ధనే కదా అన్నిటికీ మూలము. శ్రద్ధ లేకపోతే ఏమీ లేదు. శ్రద్ధావంతుడై ఇక్కడి దాకా వస్తాడు. శ్రద్ధావంతుడై 4 మాటలు వింటాడు. శ్రద్ధావంతుడై విన్నదాన్ని ఆచరణలో పెడతాడు. శ్రద్ధ లేకపోతే రానే రాడు. రానప్పుడు ఇంకా తక్కిన విషయాలు ఎట్లా ఉంటాయి? వినటం కానీ సాధన చేయటం కానీ ఉండదు కదా. అందువల్ల అన్నిటికీ మూలం ఏంటిది? శ్రద్ధ. చరంచే నాదిగచ్చయ్య శయ్యం సదిసమత్తనో ఏకచర్యం దలహం కైరా నత్తిబాలే సహాయత. చరంచే నాదిగచ్చయ్య శయ్యం సదిసమత్తనో. సదిసమత్తనో అంటే తనలాంటి వాడు తోడు దొరకకపోతే ఒంటరిగా ప్రయాణించటం మంచిదట. అంతేగాని మూర్ఖుని తోడు మంచిది కాదు అని. తన వంటి ఇది మొత్తం చెప్పినా గాథ చెప్పినా తిరుగు చెప్పలేదు. తన వంటి వాడు తోడు దొరకకపోతే దృఢ నిశ్చయంతో ఒంటరిగా పయనించటం మంచిది. మూర్ఖుని తోడు తగదు. అది చరంచే నాదిగచ్చయ్య శయ్యం సదిసమత్తనో ఏకచర్యం దలహం కైర నత్తిబాలే సహాయత. మూర్ఖుని తోడు మంచిది కాదు అని. మనకు ఎటువంటి స్నేహం ఉండాలా? ప్రజ్ఞావంతుడు, తెలివిపరుడు, బుద్ధిమంతుడి తోడు ఉండాలి. మూర్ఖుని స్నేహం చేస్తే మనం కూడా మూర్ఖత్వంలోకి దిగజారిపోతాం. బాలుడు అంటే చెప్పుకున్నాం కదా మొదలే. అందువల్ల తన వంటి వాడు తోడు దొరకకపోతే ఒంటరిగానే పోవాలి, కానీ మూర్ఖుని వెంట మాత్రము ప్రయాణము చేయకూడదు. దీనికి సంబంధించి చాలా కథలు మీరు వినే ఉంటారు, మూర్ఖుని కథలు కదా. ఇప్పుడు ఒకడు కోతిని పెంచుకుంటాడు. దేన్ని పెంచుకుంటాడు? కోతిని పెంచుకుంటాడు. ఆ కోతికి యజమాని అంటే చాలా ప్రేమ. యజమాని అంటే కోతికి చాలా ప్రేమ. అయితే ఈ యజమాని నిద్రపోతాడు. ఒకరోజు నిద్రపోతే ఈగ వచ్చి ఆయన ముక్కు మీద వాగుతుంది.
ముక్కు మీద వాళ్తే ఈ కోతి దాన్ని లేపేస్తుంది. అది ఈగ కదా, అటు ఎగిరిటి మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడనే వాళ్తుంది. అది రెండవసారి, మూడవసారి, నాలుగవసారి కూడా లేపేస్తుంది. కానీ అది మళ్ళీ వచ్చి అక్కడనే వాళ్తుంది. ఈ కోతికి కోపం వస్తుంది. ఇంత రాయి తీసుకొని గట్టిగా కొడుతుంది. ఎక్కడ కొడుతుంది? ఆ యజమాని ముక్కు మీద కొడుతుంది. కొడితే ఇప్పుడు అది దానికి ఏమన్నా పగ ఉన్నదా యజమాని మీద? పెద్ద గాయం అవుతుంది ఆయనకు కదా. ఇప్పుడు యజమాని మీద ఆ కోతికేమీ పగలేదు, దానికి ప్రేమనే ఉన్నది. ఈగను కొట్టాలా అనుకున్నది, కానీ అది మూర్ఖ జీవి. ఈ రాయితోటి కొడితే దాని ఫలితం ఏమవుతుంది అనేది తెలియదు. అందువల్ల అది మేలు చేయబోయి కీడు చేసింది. అంటే మూర్ఖుడి స్నేహము ఆ విధంగా ఉంటుంది అని వాడు మంచిగా అనుకుంటాడచ్చు, కానీ దాని ఫలం ఏమవుతుందో వాడికి తెలియకపోవటం వల్ల వాడి మూలంగా మనకు చెడుపు జరగవచ్చు. అది అందుకని మూర్ఖుని తోడు మంచిది కాదు. మన వాళ్ళు అన్నారు, తెలివిపరుడితోటి శత్రుత్వమైనా మంచిది, కానీ మూర్ఖుడితో స్నేహము మంచిది కాదు అన్నారు కదా. విని ఉంటారు మీరు ఈ మాట. స్థానము శ్రావస్తి వ్యక్తి ఆనంద శ్రేష్ఠి ఉత్తామత్తి ధనమ్మత్తి ఇతి బాలో విహన్యతి అత్తాహి అత్తనోనత్తి కుతో పుత్త కుతో ధనం. కొడుకులు నావారు, ధనం నాది అనుకుంటూ మూర్ఖుడు నశిస్తాడు. తానే తనవాడు కానప్పుడు ఎక్కడి కొడుకులు ఎక్కడి ధనము. ఉత్తామత్తి ధనమ్మత్తి ఇతి బాలో విహన్యతి. ఈ కొడుకులు నా వాళ్ళు, ధనము నాది అనుకుంటూ మూర్ఖుడు నాశనం అయిపోతాడు. విహన్యతి అంటే నశించిపోవటం. అత్తాహి అత్తనోనత్తి కుతో పుత్త కుతో ధనం. తానే తనవాడు కానప్పుడు ఎక్కడి కొడుకులు ఎక్కడి ధనము అని. అంటే నువ్వే నీ చేతిలో లేవు, నువ్వే చనిపోతావు. ఇప్పుడు నేను ముసలి కాకుండా ఉండాలా అనుకుంటే నీ చేతిలో ఉన్నదా? ముసలి అవుతావు కదా. నేను చచ్చిపోకుండా ఉండాలనుకుంటే నీ చేతిలో ఉన్నదా? అది తప్పదు కదా. అంటే నీవే నీ చేతిలో లేవు, ఇంకా ఈ కొడుకులు ధనము ఇవి మాత్రం నీవెట్లా అవుతాయి? తానే తనవాడు కానప్పుడు ఎక్కడి కొడుకులు ఎక్కడి ధనము అన్నాడు. మొదలు చెప్పుకున్నాం కదా, ఈ జీవితమే అనిత్యమైనప్పుడు అనిత్యమైన ఈ శరీరానికి ముడిపడ్డటువంటి బాంధవ్యాలన్నీ కూడా అనిత్యమే. ఇప్పుడు భార్య దేనివల్ల? శరీరం ఉన్నది కాబట్టి భార్య వచ్చింది, శరీరం ఉన్నది కాబట్టి సంతానం కలిగింది, శరీరము ఇచ్చింది కాబట్టి తల్లిదండ్రులు అనే బంధం ఏర్పడ్డది, తోడబుట్టింది కాబట్టి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అనే బంధం ఏర్పడ్డది. ఈ విధంగా ఈ బంధాలన్నిటికీ మూలము ఈ శరీరమే. ఈ శరీరమే పోయినప్పుడు ఈ బాంధవ్యాలు ఎక్కడుంటాయి? బంధువులు ఎక్కడుంటారు? తానే తనవాడు కానప్పుడు ఎక్కడి కొడుకులు ఎక్కడి ధనము అని. ఇది లోకం యొక్క అనిత్యత స్వభావం. దాన్ని గుర్తుంచుకోవాలి, కానీ మర్చిపోతారు. నిత్య జీవితంలో దాన్ని గుర్తుంచుకొని ఇవే శాశ్వతము అని వాటినే నమ్ముకొని ఉండవద్దు. దీని స్వరూపం ఇది. ఇవి ఎప్పటికీ ఉండేవి కాదు, పోయేది. నేనే పోయేది ఉన్నది. ఇంకా వీళ్ళందరూ ఎక్కడ వస్తారు నాతోటి? ఒకడు చచ్చిపోయేటప్పుడు ఎముడు తీసుకొని పోతుంటే నేను బాగా ప్రేమించిన కదా మా వాళ్ళందరినీ ఆగాగు అన్నట్టు యమభటుని. ఆగాగు అంటే ఏమిటి? ఆగాగు అంటున్నావు అని యమభటుడు అన్నట్ట. అంటే మా వాళ్ళని వస్తున్నారేమో చూస్తా అని వెనకాల తిరిగి చూసినాడు. చూస్తే ఎవరు కనిపించలేదు. నీ ఒక్కడు కూడా లేడుపా అన్నాడు. ఇక ఒక్కడన్నా రావాలి కదా వెంట, ఒక్కడు కూడా రాలేదు. ఎందుకంటే అది ఎవడు వచ్చే తోవ కాదు, తోడు. నువ్వు చేసిన సుగతి, సుకర్మ, దుష్కర్మ ఇవే నీ వెంట వస్తాయి తప్ప
నీ బంధువులు మిత్రులు నీ ధనము సంపద ఏది కూడా నీ వెంట రాదు. అది ఒంటరి తోవ. ఆ తోవలో నీ కర్మ తప్ప ఇంకేది నీ వెంట రాదు. అందుకని ఇదే శాశ్వతం అనుకోకుండా శాశ్వతమైనటువంటి నిర్వాణం గురించి ఆలోచించాలి. దీని అందే నిమగ్నమై ఉండకూడదు. అని సమయం అంతా దీనికే వెచ్చించి పుణ్యకార్యాలు చేయకుండా చివరికి ఏడుస్తూ చచ్చిపోతాడు. ఆ పోయేటప్పుడు వచ్చేదేమిటి? ఈ భార్య పిల్లల కోసం నువ్వు ఒకవేళ చెడకర్మలు చేస్తే, వీళ్ళ కోసం ధనం సంపాదించాలని ధన సంపాదన కోసం చేయరాని పనులు చేస్తే ఆ చెడ్డకర్మనే నీ వెంట వస్తుంది కదా. కానీ ఎవరి కోసం నువ్వు ఈ చెడ్డ పనులన్నీ చేసినావో వాళ్ళంతా ఇక్కడనే పోతున్నారు. ఎవరు నీ వెంట రావటం లేదు. అందువల్ల జీవించి ఉన్నప్పుడు బుద్ధుడేమన్నాడు? సబ్బ పాపస్స అకరణం కుశలస్స ఉపసంపదామన్నాడు. ఏ పాపము చేయకు, పాపకర్మలకు దూరంగా ఉండు. తర్వాత ఏమన్నాడు? కుశలస్స ఉపసంపద, మంచి కర్మలనే చెయ్యి. తర్వాత మూడవ మాట ఏమన్నాడు? సచిత్త పర్యోదపనం, చిత్తాన్ని నిగ్రహించు. ఈ చిత్తమే ప్రపంచ విషయాల మీద తిరుగుతూ ఉంటుంది. అటువంటి చిత్తాన్ని గురువు చెప్పిన చోట ఒకే చోట నిలిపితే నీ లోపలికి వెళ్తాం. ఇప్పుడు మీరు వయసులో ఉన్నవాళ్ళు బాగా ధ్యానం చేయాలి. మీరు వృద్ధులైన తర్వాత 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు కూర్చోలేరు. 2 గంటలు కూర్చోవాలంటే నడుము నొప్పి వస్తుంది, కూర్చోలేరు. ఇప్పుడు చేయమంటే ఇప్పుడెందుకు అవన్నీ ముసలైనాక చేస్తావా అంటారు. వయసులో ఉన్నప్పుడు ధ్యానం చేసుకో, ఆ విహారంకో ఆశ్రమంకో మంచి మాటలు వినుంటే ఇప్పుడెందుకు అవన్నీ, ఇప్పుడు బాగా సుఖాలు అనుభవించాలా, ముసలైనాక అవన్నీ చేయాలంట. ఇప్పుడు అనుభవించిన సుఖాలన్నీ అప్పుడు దయ్యాలైపడతాయి. అప్పుడు నువ్వేం చేయలేవు, ఆ దయ్యాల నుంచి విడిపించుకోలేవు నువ్వు. అప్పటికి దయ్యాలంటే అర్థమవుతుంది కదా. ఇప్పుడు నువ్వు అనుభవించిన ఈ సుఖాలన్నీ సంస్కారాలై ఉంటాయి లోపల. అప్పుడు నువ్వు మనసును నిలపాలని చూస్తే అవన్నీ అడ్డం వస్తాయి. మీకు తక్షశిలా నగరానికి వెళ్ళిపోయే రాజకుమారుడి కథ చెప్పిన కదా, అందులో దయ్యాలు ఒక్కొక్కరిని తింటాయి కదా అడవిలోకి తీసుకుపోయి. మరి ఆ విధంగా ఈ శబ్దం మీద ప్రేమ, శబ్ద సుఖం మీద ప్రేమ అర్థమైంది కదా. ఇట్లా అంటే మంచి మంచి మాటలు, పాటలు, పొగడ్తలు, వీటి మీద ప్రేమ. తర్వాత స్పర్శ సుఖాల మీద ప్రేమ, రూప సుఖం మీద అంటే అందాల మీద ప్రేమ, తర్వాత రుచుల మీద ప్రేమ, వాసనల మీద ప్రేమ. ఇవి అన్నీ ఇవే దయ్యాలన్నమాట. మనకు పట్టిన దయ్యాలు ఇవే. వీటి మోహంలో ఉండి మార్గమును మర్చిపోతున్నాడు మనిషి. ఈ సుఖాల మోహంలో ఉండి అసలు ధ్యానాన్ని మర్చిపోతున్నాడు. నువ్వు వయసులో ఉన్నప్పుడే చక్కగా ధ్యానం చేసి వాటిని అదుపులో ఉంచాలి. అప్పుడు చేయకుండా ముసలైన తర్వాత అప్పుడు మార్గం తెలుసుకొని గురువు దగ్గర ధ్యానం చేస్తే ఎక్కువసేపు కూర్చోలేవు, మనసులో సంకల్ప శక్తి ఉండదు. ఎందుకంటే ముసలైన తర్వాత మనోశక్తులు కూడా తగ్గిపోతాయి కదా, మనసు యొక్క శక్తి కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఏమీ చేయలేవు. అందువల్ల వయసులో ఉన్నప్పుడే చేయాలి. స్థానము జేతవనము, వ్యక్తి అంగుళీమాల తేరుడు. ఈ గాథని ఎక్కడ చెప్పిండు బుద్ధుడు? జేతవనంలో చెప్పిండు. జేతవనం ఎక్కడ ఉన్నది? మొదటి గాథలో చెప్పుకున్నాం. శ్రావస్తి నగరంలో ఉన్నది. శ్రావస్తి నగరము కోసల దేశపు రాజధాని. అది మొదటి గాథలో చెప్పుకున్నాం మనం. అయితే ఈ అంగుళీమాల తేరుడికి ఈ గాథను బుద్ధుడు బోధించాడు. ఈ అంగుళీమాలుడు ఎవరు అంటే ఒక పెద్ద గజ దొంగ అన్నమాట. పెద్ద గజ దొంగ. ఆయన మనుషుల్ని చంపి వాడి వేలు నరికి మెడల దండ వేసుకుంటున్నాడు. అంటే 1000 మందిని చంపుతాను వాడు ప్రతిజ్ఞ చేస్తాడు. ప్రతిజ్ఞ చేసి ఒకరిని చంపితే వాడి బొటన వేలు నరికి ఆ దండకు
కూర్చుకుంటుండే. ఇట్లా 999 మంది చంపుతాడు. ఊర్లే పాడుపడిపోతాయి వాడి భయానికి. జనమంతా పోయి కోసల రాజుకు మొరబెట్టుకుంటారు. ఇక ఒక్కళ్ళను చంపితే 1000 పూర్తవుతాయి. ఇట్లా ఎందుకు జరిగింది అంటే ఇక కథ పెద్దగా ఉన్నది అది. అయితే ఇతనికి నిర్వాణ మార్గము ఉన్నది ఇతని జీవితంలో అని బుద్ధుడు ఆ రోజు ఉదయమే ధ్యానంలో చూస్తాడు. పొద్దున పూట బుద్ధుడు ధ్యానానికి కూర్చొని ఉన్నప్పుడు ఈ అంగుళిమాలుడు కనిపిస్తాడు ఆయనకు ధ్యానంలో. ఇతనికి మార్గప్రాప్తి ఉన్నది. అందువల్ల ఈరోజు ఇతన్ని నేను వశంలోకి తెచ్చుకోవాలి. ఇక ఇతను ఏ అడవిలో అయితే ఈ అంగుళిమాలుడు ఉన్నాడో అదే అడవి వెంట పోతూ ఉంటాడు. ఎవరు? బుద్ధుడు. ఆ అడవి సమీపంలో వ్యవసాయం చేసే భూములు దున్నే రైతులు అందరూ అంటారు, అట్లా పోకు పెద్ద గదిగంగా ఉన్నాడు, అనేక మందిని చంపిండు, వాడన్నీ బొటన వేళ్ళను కోసి దండ వేసుకుంటాడు. 50 మంది 100 మంది కూడా భయపడతారు ఆ తోవంటి పోవాలంటే. నువ్వు పోకు అని అంటారు. అంటే ఈయన పెడచెవి పెట్టి అదే తోవంట పోతూ ఉంటే ఇక దట్టమైన అడవిలోకి పోయిన తర్వాత అంగుళిమాలుడు చూస్తాడు. ఇతన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. అరే 50 మంది 100 మంది గుంపులుగా కూడా ఈ అడవి వెంట రావడానికి భయపడతారు, ఇతడేమో నా వంటి వారు లేరు అన్నట్టుగా ఒక్కడే వచ్చిండు, ఇంత ధైర్యమా అని వెంటబడి ఇక చంపుదామని వాడి పని అదే కదా, చంపి ఆ వేలు కోసుకుందామని పరిగెత్తుతూ ఉంటాడు. బుద్ధుడు చూస్తే సామాన్యంగా నడిచినట్టే ఉంటుంది. ఇతను ఎంత పరిగెత్తినా అతను అందడు. అట్లా అలసిపోతాడు. ఈయన పరిగెత్తి అలసిపోతాడు అంగుళిమాలుడు. అప్పుడు అంటాడు, ఓ శ్రమణ ఆగు అంటాడు. అంటే బుద్ధుడు అంటాడు, నేను ఆగే ఉన్నా నువ్వే ఆగు అంటాడు. అదేమిటి? నేను ఆగిన నన్నేమో ఆగుమంటున్నావు, ఆగని నువ్వేమో ఆగిన అంటున్నావు, దీనికి అర్థం ఏంటిది అని అంటాడు. అంటే అప్పుడు బుద్ధుడు అంటాడు, అన్ని ప్రాణులకు అభయం ఇచ్చినా నేను ఎక్కడ పోయినా కూడా సుఖంగా ఉండగలుగుతాను. అంటే నాకు నిలకడ ఉన్నది, స్థిరత్వం ఉన్నది. అన్ని ప్రాణులకు హాని కలిగించే నీకు ఎక్కడ పోయినా కూడా స్థిరత్వం లేదు, ఎక్కడ పోయినా కూడా చంపుతారు జనం, అంతే కదా. వీడు జనంలోకి పోతే జనము ఉంచుతారు, అవన్నీ చంపేస్తారు కదా అంటాడు. అంటే అప్పుడు మహాత్ముల అతని కర్మ, మంచి కర్మ ఫలించే కాలం వచ్చింది. మహాత్ముల చెంతకు పోక చాలా కాలం గడిచిపోయింది అని ఇప్పుడైనా నేను ఈ మహాత్ముని అనుసరించాలని అప్పుడు బుద్ధుని శరణు పొందుతాడు. బుద్ధుడు అతన్ని తీసుకొని ఈ జేతవనంకు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేసరికి రాజు పెద్ద సైన్యం తీసుకొని జేతవనంకు వస్తాడు. వచ్చిన తర్వాత రాజా ఎక్కడికి ప్రయాణము, ఏ దేశం మీద యుద్ధంకు పోతున్నావు అని అంటాడు. అంటే ఏ దేశం మీద యుద్ధం కాదు, మా రాజ్యంలో అంగుళిమాలుడు అనే దుష్టుడు ఉన్నాడు, వారిని నిగ్రహించడానికి సైన్యం తీసుకొని పోతున్నా అని అంటాడు ఈ ప్రసేనజిత్తు. అనగానే దిగో మీరు ఎవరిని నిగ్రహించడానికి పోవాలనుకుంటున్నారో అంగుళిమాలుడు ఇతడే అంటాడు. అనగానే రాజుకు వెంట్రుకలు ఇంకా పొడుచుకుంటే భయం. అంటే అంత క్రూరుడు వాడు. కానీ అటువంటి వాడిని కూడా బుద్ధుడు నిగ్రహించి మంచి మార్గంలోకి తెచ్చాడు. అతడు అంగుళిమాలుడు. అయితే ఎందుకు అతను అట్లా మారిపోయిండు అని అంటే, అతను ఒక విద్యార్థి, తక్షశిలలో ఒక విద్యార్థి, గురువుకు చాలా ప్రియమైన విద్యార్థి. అందరూ డబ్బులు ఇచ్చి చదువుకుంటే ఈయన గురుసేవ చేసి చదువుకుంటాడు గురువు దగ్గర, గురుకుల విద్య. అప్పుడు గురువు అంటే చాలా ఇష్టం, ప్రేమ ఇతనికి. అప్పుడు తక్కిన శిష్యులకు ఈర్ష్య కలుగుతుంది ఇతడి మీద. వీడంటే ఇంత ప్రేమ గురువుకు, ఎట్లయినా వీళ్ళిద్దరి మధ్య ప్రేమను చెడగొట్టాలి అని వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని మెల్లమెల్లగా గురువుకి ఏమంటాడు, వీళ్ళు 3 గ్రూపులు అవుతారు, 3-4 గ్రూపులు అయ్యి ఒకడు పోయి మెల్లగా ఏమంటాడు, అయ్యా మేము ఈ మాట చెప్పకూడదు కానీ మాకు తప్పటం లేదు
అది గురుపాద అంటే ఈ గురువు భార్య ఉంటుంది కదా, ఆ భార్యతో ఈ అంగుళిమాలుడు అతని పేరు పూర్వం పేరు ఏదో ఉన్నది, వాళ్ళకు సంబంధం ఉన్నది అన్నట్టుగా వదంతి పుట్టిస్తాడు. పోరా వాడు నా కొడుకు లాంటి వాడు, నువ్వు అట్లా చెప్తున్నావు అని వాడిని గద్దిస్తాడు గురువు. ఈ మాట చెప్పొద్దు నాకు అని. కొద్ది రోజుల తర్వాత రెండవ గ్రూపు వాళ్ళు పోయి అదే మాట చెప్తారు. మళ్ళీ అట్లా మూడవ గ్రూపు, నాలుగవ గ్రూపు వాళ్ళు కూడా ఇదే మాట చెప్తే వీళ్ళు మాటికి చెప్తున్నారంటే ఇందులో ఏమైనా నిజం ఉండొచ్చు అని అనుమానం కలుగుతుంది గురువుకు. కలిగితే ఇప్పుడు చూసే దృష్టిలో ఉంటుంది ఏదైనా కూడా. ఇప్పుడు గురుపత్ని కదా, ఇప్పుడు ప్రేమగా మాట్లాడచ్చు. అది వరకు గురువుకు ఏ భేదం కనవలేదు అందులో. ఇప్పుడు మనసులో భేదం వచ్చి చేరింది కదా, ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా ఏమో ఉన్నట్టున్నది, అయితేనే ఇంత దగ్గరగా మాట్లాడుతున్నారని మనసులో భేదం కలుగుతుంది. భేదం కలిగి ఏమనుకుంటాడు, వీరిని నేను చంపిస్తేనే గురువు శిష్యుని చంపిండని నాకు చెడ్డ పేరు వస్తుంది గురుకులంకు, ఇంకెవరు చదువుకోవడానికి రాడు నా దగ్గరికి. అందుకని విద్య పూర్తి అయిన తర్వాత 1000 మందిని చంపి వాళ్ళ బొటన వేల దండ తెచ్చి నాకు ఇస్తే అప్పుడు గురుదక్షిణ పూర్తి అయినట్టు అని చెప్తాను అని మనసులో పెట్టుకొని విద్య పూర్తి అయిన తర్వాత ఈ మాట చెప్తా అంటాడు, నేను అహింసా కులంలో పుట్టిన నేను ఈ ఘోరమైన హింస ఎట్లా చేయాలంటాడు. లేకపోతే నీ విద్యకు ఫలం లేదు పో అంటాడు. చివరికి అప్పుడు అతను అడవితో ఓబడతాడు ఇక మనుషుల్ని చంపడానికి. ఇది కథ అన్నమాట. అటువంటి వాడు ఈ అంగుళిమాలుడు. యోబాలో మన్యతి బాల్యం పండితో వాపి తేనసో బాలోచ పండితమాని సవే బాలోతి ఉచ్యతి. తన అజ్ఞానాన్ని ఒప్పుకొనే మూర్ఖుడు దానివల్లనే పండితుడు అనబడతాడు. తనను పండితుడు అని తలంచే మూర్ఖుడే అసలైన మూర్ఖుడు. ఇది యో బాలో మన్యతి బాల్యం అంటే ఏ మూర్ఖుడైతే తన మూర్ఖత్వాన్ని తెలుసుకుంటాడో, నేను అజ్ఞానిని అని తెలుసుకున్నవాడే పండితుడు. నాకు ఎంత తెలుసు ఎంత తెలియదు అని తన గురించి ఒక అవగాహన ఉండాలి కదా, నిజమైన అవగాహన. లేనిది ఉన్నది అనుకోవడం కాదు. అర్థమవుతున్నది కదా. తెలియకుండా నాకు అంతా తెలుసు అనుకునేవాడే మూర్ఖుడు. అదే విషయం చెప్తున్నాడు. తన అజ్ఞానాన్ని ఒప్పుకునేవాడు ఆ కారణం చేతనే వాడు పండితుడు అని పిలువబడతాడు. ఎందువల్ల వాడికి నాకు తెలియదు అనే విషయం తెలుసు, కానీ ఏమి తెలియకుండా అంతా తెలుసు అనుకునేవాడే నిజంగా మూర్ఖుడు అని. తనను పండితుడు అని తలంచే మూర్ఖుడే నిజమైన మూర్ఖుడు. అందువల్ల చాలామందికి ఉంటుంది ఏం తెలియకుండా నాకు అంతా తెలుసు అనే అహంకారం. అది మూర్ఖ లక్షణం, అని బాలుడి యొక్క లక్షణం. అది మంచిది కాదు. ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది అనే ఎరకతో ఉన్నవాడు వినయంగా ఉంటాడు. కొంత తెలిసేసరికి ఇంకా నాకు తెలియంది ఏమున్నది అని విర్రవీగేవాడు పతనమైపోతాడు, పడిపోతాడు, ఓడిపోతాడు. స్థానము జేతవనము వ్యక్తి ఉదాయితేరుడు యావజీవంపి చే బాలో పండితం పైరుపాసతి నసోదమ్మం విజానాతి దబ్బీసూప రసం యథ. మూర్ఖుడు జీవితమంతా పండితుని సేవించిన గరిటె పప్పు రుచిని తెలియనట్లుగా దమ్మాన్ని తెలుసుకోలేడు. ఇదొకటి. ఒక మూర్ఖుడు పండితుని దగ్గర జీవితకాలం ఉన్నప్పటికీ కూడా ధర్మాన్ని తెలుసుకోలేకపోతాడు. ఏ విధంగా అంటే, ఒక
ఒక చక్కటి ఉపమానం ఉన్నది ఇక్కడ. ఏమిటి? భోజనానికి కూర్చోబెట్టి అందరికీ గరిటతో పప్పు వేస్తూ ఉంటాం కదా. కానీ గరిటకి ఏమీ తెలియదు ఈ పప్పు ఉప్పు ఉన్నదా, ఇందులో కారం ఎక్కువ ఉన్నదా అనేది గరిటకేమన్నా తెలుస్తుందా? తెలియదు. అది పప్పులనే ఉంటుంది కదా, పప్పు పాత్రలోనే ఉంటుంది కదా అది. కానీ దానికి ఏమన్నా తీపి పులుపు ఉప్పు కారం ఏమన్నా తెలుస్తుందా? ఏమీ తెలియదు. ఆ గరిటెకు పప్పు రుచి తెలియనట్లుగా, పప్పులో ఉన్నప్పటికీ కూడా పప్పు రుచి తెలియనట్టుగా మూర్ఖుడు జ్ఞానుల దగ్గర జీవితమంతా గడిపినా కూడా వాడికి జ్ఞానము తెలియదు. మన వాళ్ళకు ఒక ఉదాహరణ చెప్పేవాళ్ళు ఏమిటంటే, కమలం కింద కప్ప ఉన్నట్టు అనేవాళ్ళు. కమలం కింద కమల పుష్పం ఉంటుంది కదా, చెరువులో సరస్సులో కమల పుష్పం ఉంటుంది, దాని ఆకుల కిందనే కప్ప ఉంటుంది, కానీ దానికి కమలం సువాసన ఏమీ తెలియదు. కానీ ఎక్కడి నుంచో తుమ్మెదలు వచ్చి ఆ కమల పుష్పం యొక్క సుగంధాన్ని, దాని మకరందాన్ని తీసుకుంటూ ఉంటాయి కదా. ఇక్కడనే ఉన్నది కప్ప, దానికి మాత్రం ఆ మకరందం అంటే ఏమిటో తెలియదు, అంతే కదా. అదేవిధంగా మూర్ఖుడు పండితుడి దగ్గర జీవితకాలం ఉన్నా కూడా వాడికి జ్ఞానం ఏమీ తెలియదు. స్థానము జేతవనము, వ్యక్తి 30 పావేయకులు, 30 మంది పడమటి వారు అని. ముహూర్తం అభిచేవిన్యు పండితం పైరూపాసతి, క్షిప్పం ధమ్మం విజానాతి, జిహ్వాసూప రసం యథ. విజ్ఞుడు పండితుని క్షణకాలం సేవించిన నాలుక పప్పు రుచిని తెలుసుకున్నట్లుగా ధమ్మాన్ని తెలుసుకుంటాడు. ఇప్పుడు మొదటి గాథకు ఇది వ్యతిరేకం అన్నమాట. ఇప్పుడు మూర్ఖుడు జీవితమంతా పండితుని దగ్గర గడిపిన ధర్మాన్ని తెలుసుకోలేడు. కానీ విజ్ఞుడైన వాడు, తెలివైన వాడు పండితుని దగ్గర ఒక క్షణం ఉన్నా కూడా ధర్మాన్ని తెలుసుకోగలుగుతాడు, జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు. ఏ విధంగా అంటే నాలుక పప్పు రుచిని తెలుసుకున్నట్లుగా అన్నాడు, అంతే కదా. అది పప్పు కానీ వేరే కూర ఏదైనా కానీ ఎట్లా ఉన్నది అంటే నాలుక మీద వేసుకొని చూస్తారు కదా, నాలుక మీద పడంగానే వెంటనే దాని రుచి తెలుస్తుంది. అదేవిధంగా తెలివిపరుడు, శీలవంతుడు పండితుని దగ్గర కొద్దిసేపు ఉన్నా కూడా జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు. మూర్ఖుడు జీవితం అంతా ఉన్నా కూడా తెలియలేడు. మొదలు చెప్పుకున్నాం కదా, తామర ఆకు కింద కప్ప ఎన్ని రోజులు ఉన్నా దానికి తామర పువ్వు యొక్క మకరందము తెలియదు. కానీ ఎక్కడి నుంచో తుమ్మెదలు వచ్చి మకరందాన్ని తీసుకుంటాయి. ఈ పూట ఇక్కడికి చాలు. గుర్తుంచుకోండి, ఎక్కడి దాకా మనం చెప్పుకుంటున్నాం అనేది గుర్తుంచుకోండి. 65వ గాథ వరకు చెప్పుకున్నాం. ఇంకా ఇంతటితో ఈ పూట కార్యక్రమాన్ని ముగించుకున్నాం. భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవత సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంగానుభావేన సదా సుత్తి భవంతు తే. సాధు 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 అంటే మీకు భవతు సబ్బమంగళం అంటే మీకు అన్ని మంగళాలు సమకూరుగాక. మంగళం అంటే శుభం, అన్ని శుభాలు సమకూరుగాక. రక్కంతు సబ్బదేవత అంటే దేవతలందరూ మిమ్మల్ని కాపాడుదురుగాక. ఇంకా ఏమున్నది? సబ్బ బుద్ధానుభావేన అంటే బుద్ధులందరి యొక్క అనుగ్రహంతో, ధమ్మం యొక్క అనుగ్రహంతో, సంఘం యొక్క అనుగ్రహంతో మీకు సదా క్షేమము కలుగుగాక అని. స్వస్తి అంటే స్వస్తి, స్వస్తి అంటే
క్షేమం కలువుగా కానీ ఈ గాథకు అర్థం. అది ఇంతటితో ఈ ప్రవచన కార్యక్రమం అయిపోయింది.